వాసుదేవ నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఏమిటా సారీ పామ ఏదైనా వచ్చిందా అంత అరుపరిచా? పామొస్తే పర్వాలేదే బామ్మ, చేప ముందు వచ్చి చచ్చింది. అసలు బ్రాహ్మణ కులంలో చేపలు ఎలా ఉన్నాయో చెప్పు. ఏమిట్రా చారి కొంపలంటుకుపోయినట్టు ఏమిటే కేకలు? కేకలు కాదు, చేపలు. అగ్రహారం మడి మొత్తం మంట కలిసిపోయింది నాన్న. పౌరోహిత్యమే కాకుండా సైడ్ బిజినెస్ లా ఎవరో కోనేట్లో చేపలు కూడా పెంచేస్తున్నారు తెలుసా? ఇక్కడ వాటినెవరు పెంచుతారా? ఏదో పొరపాటున వచ్చుంటుంది, వదిలేయి. వదిలేక ఇంకా పట్టుకుంటానే ఏమిటి? ఎప్పుడో వదిలి చచ్చాను. ఈ మ్యాటర్ మాత్రం వదిలేదు. చారి నీళ్ళన్నాక 1-2 చేపలు ఉండడం సహజం రా. ఆ రెండు ఊరికనే ఉంటాయా ఏమిటి? నెల తిరిగే లోపు 25-30 తయారైపోతాయి. అసలు ఎవడో తెచ్చి వేయకుండా మన కోనేట్లోకి చేపలు ఎలా వస్తాయి చెప్పు? ఆ తెచ్చి వేసిన అప్రచ్చపు వెధవ ఎవడో నాకు ఇప్పుడు తెలియాలి. ఏమిటా చారి, ఏమిటి అగ్రహారం మొత్తం అట్టుడికి పోతుంది? అట్టూ లేదు, దోశ లేదు. సంధ్యావందనం చేస్తుంటే చేతిలోకి చేపలు వచ్చింది గురుగారు. కాస్తుంటే నోట్లోకి వెళ్ళిపోయింది తెలుసా? చేప చేతిలో చిరగ్గా ఉంటుంది గాని నోట్లో దివ్యంగా ఉంటుందిరా గురుగారు. ఆస్మాక్ చేపం తీసుకున్నాను రా. అస్తమానం తింటావేమిటి? సరే నీ గొడవలే. అవతల సినిమా ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు రారా. అసలే సినిమా వాళ్ళు లేట్ అయితే మనకు కూడా డూపులు పెట్టి లాగించేస్తారు. ఈ ముహూర్తం కాకపోతే ఇంకోటి. యువతల ఆచారం మంట కలిసిపోతుంటే ఎవరు పట్టనట్టుంటారే. ఏమయ్యా గోవిందం, మీ వాడికి చేదస్తం మరీ ముదిరిపోతుంది. కోపగించుకోకురా భట్టు. అమ్మా ఒరేయ్ నీ చాదస్తం పక్కన పెట్టరా. మీ గురువు కోపం వస్తే నిన్ను తీసేస్తాడు. వాడి బొందే బామ్మ, వాడికి మాయ తప్ప మంత్రాలే రావు. నేను లేకపోతే వాడు సున్నానే. ఈ కాలంలో కావాల్సింది మాయేరా. వాడి దగ్గర ఇంటి కోసం 1,00,000 రూపాయలు అప్పు చేశాం. వాడు చెప్పినట్టు వినకపోతే ఆ 1,00,000 తిరిగి ఇచ్చామంటాడు. తర్వాత నీ ఇష్టం. 1,00,000 కాకపోతే 4 పడేస్తామే. వాడంటే భయపడిపోతావా ఏమిటి? ఇచ్చేయి. ఇప్పటికిప్పుడు ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తామే? అందుకే చెప్తున్నాను, వాడు అప్పు తీర్చే వరకు వాడు చెప్పినట్టు వింటూ ఉండు. సరే, మరి ఆ చేపలను ఏం చేస్తావు? వాటన్నిటిని వల వేయించి పట్టిస్తా లేరా, నువ్వు వెళ్ళు. నీకు చక్కెర తక్కువ. ఏమిట్రా పేరు? బుర్ర తక్కువ దోలు కాకపోతేను. రేట్ ఎక్కువ పెట్టుకున్న రీమేక్ సినిమా గురుగారు చీనీ కమ్మని హిందీలో మన అమితాబ్ బచ్చన్ గారే చేశారు. మనంటున్నావేమిట్రా? ఆయన ఏదో మీ మావయ్య అన్నట్టు. అబ్బా, ఆయన కూడా మన వాళ్లే గురుగారు. కాకపోతే మనం హైదరాబాద్ బ్రాహ్మణులు, ఆయన అలహాబాద్ బ్రాహ్మణులు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా, కిక్కురా కిక్కు. పద. ఏంటంటే పంతులు గారు ఇంత ఆలస్యం? అవతల హీరో గారు వచ్చే టైం అయింది. ముందుగా రావడం ముఖ్యమా, ముహూర్తానికి రావడం ముఖ్యమా? ప్రొడ్యూసర్ ఎక్కడ? పేమెంట్ మాట్లాడుకోవాలి. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చావకబేడా పింజారీ వెదవా. చారీ సారీ. సాటిస్ఫైడా? రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోగిష్టి వాడు ఎలా ఉంటాడు? వీడిని రోరింగ్ స్టార్ అంటారు ఏమిటి గురుగారు? ఒరే చారీ, నువ్వు కొంచెం నోటితోలు తగ్గించాలరా. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. పిల్ల. ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః. ఏమండి? ఏమయ్యా? హలో, కొబ్బరికాయ తీసుకుని ఇష్టదేవాన్ని తెలుసుకుని కొట్టండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. నారికేళ సముద్భూత త్రినేత్ర సమ్మత. మా ప్రసాద్, మీ చక్కెర తక్కువ సినిమాకి డబ్బు ఎక్కువ రావాలని చాలా దివ్యంగా పూజ చేశాము. మా సంభావన ఇస్తే మేము వెళ్ళిపోతాము. బయట గురుగారు వెయిటింగ్, అవతల శ్మశానంలో రావు గారు శవం వెయిటింగ్. సాయంకాలం ఆఫీస్ రండి, అక్కడ మేడం ఉంటారో ఆవిడ చేతుల మీద ఇస్తారు. ఏమిటి? పూజ పొద్దున్న చెయ్యాలా? సంభావన సాయంత్రం తీసుకోవాలా? కుదరదు. డైరెక్ట్ ఫ్లాట్ కావాలా, శాంత్ర కారు కావాలా? ఇక్కడ మా సంభావనకే దిక్కులేదు. మీరు సెంటర్ కార్ ఇచ్చేస్తారేమిటి? కట్ 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 కట్. ఏంటయ్యా నువ్వు మధ్యలో? మధ్యలో కాదండి, అసలు ఈ సినిమా మొదలైందే మా పూజతో. ఏమయ్యా, మీరందరూ విన్నారా? ఈయనకి చక్కెర కూడా తక్కువ అనుకున్నాను, డబ్బులు కూడా తక్కువే. మాతో పూజ చేయించుకుని మా సంభావనకి చెడకోపం పెట్టేస్తున్నాడు. ఏ మేనేజర్, ఏంటయ్యా ఇదంతా? నేను చెప్పాను సార్, మేడం ఇస్తారని. ఆయన ఇంట్లేదు. అయ్యా పంతులు గారు, స్విమ్మింగ్ పూల్ దగ్గర మేడం గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి. మేడము మేడము మేడము, అసలు ఆ మేడంకి ఏమవుతాడు ఈయన? తాత. ఏంటి తాతవా నువ్వు? ఇప్పుడు ఈ పింజారీ వేదవ మన వరాలు ఎక్కడ చచ్చిందో. రామరామ, అక్కడ చక్కెర తక్కువ, ఇక్కడ బట్టలు తక్కువ. అయ్యో 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 అయ్యో, ఆడపిల్లలా మునిగిపోతుంటే చూస్తూ ఉంటారే మీ దుంపలు దగ్గర. ఏమిటండి ఇది? ఎందుకంటే చచ్చిపోవడం? ఆత్మహత్యా ప్రయత్నం తప్పు తెలుసా? ఆగండి 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 ఆగండి. ఏం చేస్తున్నావు? నోట్లో నోరు పెట్టి ఊస్తే ఊపిరితిత్తులకి గాలి బాగా చేరి శ్వాస బాగుంటుంది. సినిమాలో చూడట్లే? అసలు నన్ను పైకి ఎవరుతామన్నారు? మంచి పని చేయడానికి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. ఆపదలో ఉన్నారని అర్థమైంది, దూకేసి కాపాడేశాను. థాంక్స్ చెప్పడానికి పోయి తిడతారేమిటి? చూడు, అంతా నివ్వలే. బెట్ ఓడిపోయాను. ఆ డబ్బు నీ పాపిస్తాడా? బెట్టా అండి, ఒట్టండి నాకు తెలియదండి. బుడబడామంటూ బుడగలొస్తేను. మీకు ఆ మాత్రం కోపం ఉంటుంది లేండి. ఎందుకంటే మీ ఎడమనోడు మడతలో పుట్టుమచ్చుందిగా. అంతేకాదండి, మీకు కవల పిల్లలు పుడతారు. ఏంటి?
అవునండి మత్స్యశాస్త్రం చదువుతుంది అంతేకాదు ఇటు రండి చెప్తా. నోరు మూయ్. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రోరింగ్ స్టార్ గారు పంపించారండి వారి మనవరాలు గారి దగ్గర సంభావన పుచ్చుకోమని చెప్పి ఇస్తే వెళ్ళిపోతా. ఆడి మనోరాలు నేను కాదు, అది. ఇదా ठीक है ए स्वीटी तुम 10,000 हार गया ना तो उसको दे दो. పద. ఏమండి మీరందరూ ఆడపిల్లలే కదా ఇలా పట్టపగలే మద్యం సేవించడం తప్పు కాదు. ఇదంతా పార్టీ కల్చర్. నువ్వు నోరు మూసుకో. ఇదిగో 8,000. మరి మిగతా 2,000 2 మచ్చలు చూసావు కదా, ఆ 2,000 కొట్టు. అంటే చూసినవన్నీ చెప్పుంటే మొత్తం కట్ చేసేవాళ్ళ. పోయ్. పొద్దున్నే చేప ఇప్పుడు పాప ఇంకా ఎన్ని అవాంతరాలు వస్తాయో. ఇల్లు చాలా బాగుందిరా. అవును, ఇంతకి నువ్వేం చేస్తున్నావురా? ఇంత పెద్దిల్లు తీసుకున్నావు. స్క్రాప్ అమ్మా, స్క్రాప్ బిజినెస్. మన దగ్గర ఉన్న స్క్రాప్ అంతా పై రాష్ట్రాలకి చేరుస్తూ ఉంటాను. అవునా? చెయ్యరా, బాగా చెయ్యి. డే అండ్ నైట్ కష్టపడి ఇంకా బాగా సంపాదించు. లైఫ్లో ఎలాంటి కష్టం రాకుండా నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలి. అలాగే అమ్మా. చూసావా నాన్న, డే అండ్ నైట్ కష్టపడాలంట. నువ్వు యాక్సిడెంట్లో పోయావు, నేను ఎన్కౌంటర్లో పోతా. ఏంట్రా అంటున్నావు? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి ఇల్లు మొత్తం చూడు. బంద్ కరో. క్లోజ్ ది డోర్. అన్ని క్లోజ్ చేసేసాంగా. ఏయ్, రైల్వే స్టేషన్లో అనౌన్సర్లా 3 భాషల్లో అరుస్తున్నావు. ఎవరు నువ్వు? మీరే భాషలో నాకు తెలియదు కదా సార్, అందుకే. తెలుగు వాళ్ళమే చెప్పు. నా పేరు నందు. పక్కనున్న రెడ్డి కాలేజ్లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఆంటీ. కొంతమంది వెధవులు నా వెంట పడితేను. యా ఎందుకు పడ్డారు? అందం సార్, నా అందమే నాకు ప్రాబ్లం. బాగానే ఉన్నావు కదమ్మా. బానే ఏంటాంటీ, సూపర్ గా ఉంటాను, అందుకే నా వెంట పడతారు. ఇలాంటి బట్టలు వేసుకొని తిరిగితే ఎవరికైనా తగులుకుందామని అనిపిస్తుంది. ఏం చేయమంటారు? చుడిదార్ లంగావుని వేసుకుంటే వెనక పడిపోయావంటారు. మోడర్న్ డ్రెస్ వేసుకుంటే నా వెనక పడుతున్నారు. అవును, ఇతను మీ అబ్బాయా ఆంటీ? అవునమ్మా. మీరు ఈ ఊళ్ళోనే ఉంటారా? అవును. ఏం లేదు, నువ్వెప్పుడు నా వెంట పడకపోతేను. సిటీలో నా వెంట పడని మగాడే లేడాంటీ. మా వాడు అలాంటివాడు కాదమ్మా. చూస్తేనే తెలుస్తుంది. ఆంటీ, పరిగెత్తి నా క్యాలరీస్ అన్నీ కరిగిపోయాయి. కొంచెం బూస్ట్ హార్లిక్స్ లాంటిది ఏదైనా. తెస్తాను. ఇల్లు చాలా బాగుంది. కొత్తదా? ఏంటిది? అమ్మొచ్చేస్తుంది. అమ్మ వస్తుందన్న భయం ఉంది కానీ నేను వస్తానన్న భయం లేదే, అందుకే వచ్చా. 4 రోజుల నుంచి కలవకుండా హ్యాండ్ వచ్చావుగా, ఇక్కడ నుంచి రోజు వస్తా. ఏంటే వచ్చేది నువ్వు? ఏంట్రా అది? ఏం లేదమ్మా, రేపు పొద్దున్న ఎవరైనా వెనకాల పడితే ఆ సెల్ఫ్ డిఫెన్స్లు ఆ టెక్నిక్లు ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తున్నాను. అర్థమైపోయిందా? నువ్వు అలా ఫాలో అయిపో అంతే. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ, మీ అబ్బాయిని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయమనరా. ఎవరు? నేనా? దింపేసిరారా. పదా. బాయ్ ఆంటీ, థ్యాంక్ యూ. నా రెండో కొడుకు కూడా బతుకుంటే ఎంత బాగున్నావు. Build the rhythm on the bass, man. Better build the rhythm on the bass, man. Better if any woman comes around. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా. ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా, ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ, మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు. కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశా. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతుళ్ళిద్దరిని సనత్నాకు షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకోలేని విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే.
ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా. గురుగారు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. పట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా. దా బాబు మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ అలాగే, అలాగే. తీసుకొస్తాను. ఆ, గురుగారు ఆ, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా. సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు. రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు. అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటీ? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతోంది. భలే వారండి మీరు. మా గురుగారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడి విప్పడానికి వెళ్ళింది. చందు, ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు గానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆంటీ, చందు వస్తోంది. గురుగారు ఉమ్, తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. చందు, ఇదా? అదేంట్రా? అది కాదు గురుగారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. బయటికి రండి చెప్తా. ఏంట్రా నీ నసా? నసాలేదు పసాలేదు, నా మాట వినండి బాబు. భట్టాచారి గారు, చందు, నీకెన్నిసార్లు చెప్పాను భట్టు అని పిలవమని? భట్టు. సరే భట్టు, మొన్న మీరిచ్చిన 2-in-1 పాడైంది. పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా, అది 2-in-1 అయితే మా వాడు all-in-1 చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. గురుగారు, నేను చెప్పాలనుకునేది కూడా 2-in-1 గురించేనండి. ముందు చందు 2-in-1 గురించి ఆలోచించరా. హో! అయ్యో అమ్మా, ఏమిటి అలా తోసేస్తున్నావు? ఏమిటి ఏంట్రా నీ హడావుడి? ఏమిటి రానా? రానేరా. అదిగో ఇంకోసారి. ఏంటి, మీ గురువుగారికి నిజం చెప్పేస్తావా? మరి చెప్పక కలర్ టీవీలు, వీసీఆర్లు, 2-in-1లు అంటూ మా గురుగారిని శాంతం నాకేశారు కదా. చూస్తే ఎలా ఊరుకోను మరి? ఆహా, సరే వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తాను. ఏం చెప్తారు? అదే, స్విమ్మింగ్ పూల్లో నువ్వు నన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నావో, నా ఒంట్లో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ వెతికావో, పద వెళ్ళి చెప్దాం. ఇవన్నీ చెప్పావంటే మా గురుగారికి ఉంటే టపాకాయలా వెళ్ళిపోతుంది కదా, అందుకే నువ్వు మూసుకో, నేను మూసుకుంటా. ఏమిటది? నోరు. అయితే తెరవండి. ఏమిటది? డోరు. ఏరా చారి, పని అయిందా? ఇది మామూలు 2-in-1 కాదు గురుగారు, బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇబ్బంది పెడితే పెట్టింది లేరా, పని జరిగింది కదా. చందు, సాయంత్రం రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. ఎక్కడికి? ఒక ఆడపిల్ల నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను మొర్రో, నువ్వు కాదంటే నూతులో దూకుతాను అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా, పడుంటుంది. ఏమిటే పడుండేది? మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మామూలు లేడీస్ కాదు తెలుసా. మా గురువుగారిని శాంతం నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారైతే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురువుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురువుగారు ప్రేమించారు. అమ్మ భట్టోయ్, ఏమిటను చెప్పేది? నిజమే. మన భట్టాచారా? అవునే బామా, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట, తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఓహో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి.
చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా? పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహార స్త్రీలకు తెలిస్తే తూ అని మేస్తారు. పదండి పోదాం. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం. మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షలా? లక్ష అన్నావు కదటే. అది టర్మ్స్ బాగున్నప్పుడు. ఇప్పుడు వడ్డీ లేసాం 4 lakhs. ఆపు ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని నీ వెంట తిప్పుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి దీనికి చెల్లు పో. అల్లుడా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు అగో, నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు ఒక్కసారి నేను దేరత. పిన్ని గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? నీ తద్దినాలుగా? ఏమిట్రా మాటలు వెధవా? అక్కయ్య గారు, మీ కూతురే మా కోళ్ళు, మీరు నిశ్చింతగా ఉండండి. అదిగో చూసారా, మీరందరూ ఉండగానే నాకు కన్ను కొట్టేస్తుంది. కన్ను కొట్టడమా అంటే ఏంటండి? మీ అమ్మ కడుపు మాడా. ఇలాగే మా వాడిని మొత్తం నాకేశారు నాన్న. ఇప్పుడు వీడెక్కడ చచ్చాడో వెతుక్కొని చావాలి. గురువుగారు, ఒరే వెదవల్లారా, ఎవర్రా మీరు? కొంపదీసి మిమ్మల్ని మా గురువుగారు పురమాయించాడా ఏమిటి? ఎన్నిసార్లు వాడికి మంత్రాలు రాకపోతే నేనే మేనేజ్ చేశానో తెలుసా? వదలండి రా, ఆ వెదవకు విశ్వాసం కూడా లేదు. అయ్యో గురుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? చూసారా సార్, డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏ చేయడం ఏమిటండి? ఏరా, మా వాళ్ళని చంపింది నువ్వేనా? రామ నేను చెప్పడం ఏమిటండి? చూడండి గురుగారు, నా మీద కోపంతోనే కదా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు. పాండు గారు, యూ షుడ్ బిలీవ్ మీ అండి. నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. నమ్మొద్దు పాండు గారు, ఖచ్చితంగా వీడే చంపేసి ఉంటాడు. వీడు పబ్బులో పెద్ద రౌడీలే రఫాడించాడు. నేనా? పబ్బులోనా? ఏదో 4 చివాట్లు పెట్టానే తప్ప చెయ్యి చేసుకున్నానా? నువ్వు నన్నే చేసుకున్నావు. వాళ్ళంతా నేనా? ఎస్, అల్లుడు ఇందా గటపురు మార్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు. ఇప్పుడు టాపిక్ మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, వీడే. కాల్ చేయి. అయ్యా పాండు గారు, దిస్ ఇస్ టూ మచ్ అండి. మీ ఇంట్లో ఎన్ని పూజలు చేశాను, చచ్చిన వాళ్ళకి కర్మ చేయడం తప్ప చంపే కర్మ నాకేం పట్టిందండి? నన్ను రక్షించండి బాబు, బ్రాహ్మణ హత్య మహాపాపం, వీరిని దించమని చెప్పండి. రసూల్, నాకెందుకో వీడిని చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. నా మనుషుల్ని చంపి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వస్తాడు? వీడిని లోపలేద్దాం. ఈ లోపు ఇంకో ఇన్సిడెంట్ జరిగితే వీడు కాదన్నట్టు. ఏమంటావు? అయ్యో పాండుగారు, మళ్ళీ పరీక్షలు ఏమిటండి? నా మాట నమ్మండి. వీడి పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. నేను వస్తానండి. కూడా లోపలేనరా. కలిసి మంత్రాలు చదివాం కానీ మర్డర్లు చేయలేదు. నన్ను వదిలిపెట్టండి బాబు. Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.